వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో స్పైసీగా చికెన్ రైస్ చేసి చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కొద్దిగా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఇది బోన్లెస్ చికెన్. ఇది 15 నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. అందులో తీసి ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేస్తున్నానండి. ఇదంతా కొంచెం సేపు వేయించుకోవాలి, 1 నిమిషం పాటు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసుకునండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకునండి. ఇదంతా బాగా కలుపుకుని చికెన్లో వాటర్ వచ్చింది కదండి, అదంతా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా ఉడికిపోతుందండి వాటర్ అయ్యేసరికి. చికెన్ ఉడికిపోయిందండి. దీంట్లో కొంచెం ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు అలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది వేరే బౌల్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 2 గుడ్లు వేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి ఇదంతా బాగా కలుపుకున్నాకండి మనం వేయించి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ 2 బాగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం అండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక ఇదంతా కొంచెం సేపు మగ్గించుకోవాలండి. చిన్నది తీసుకున్నానండి టమాటా, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్నాక 2-3 నిమిషాలు టమాటా అది మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెను, ఎగ్ ఇందులో వేసేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తున్నానండి. ముందుగానే నేను ఉడికించి పెట్టాను, నార్మల్ రైస్ ఇది. దీనికి సరిపడగా వేస్తున్నాను. 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నెయ్యి వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది అందుకని. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకునే కలుపుకోవాలండి. చికెన్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.